ట్రంప్ భారత్పై టారిఫ్స్ 50% పెంచారు. ప్రస్తుతం అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఉంది, ఆయిల్ రేట్లు పెరగటం, మన రూపాయి వాల్యూ రోజు రోజుకు పడిపోతుంది. అసలు రూపీ వాల్యూ పడిపోవటానికి రీజన్స్ ఏంటి? ఇంకా భారత్ పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్స్ సేఫ్ కరెన్సీల వైపు వెళ్ళిపోయారు. ఇది మన ఎకానమీని షేక్ చేస్తుందని కొందరంటే డాలర్ ఈజ్ ఈక్వల్ 100 రూపీస్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? నమస్తే. మన రూపాయి వాల్యూ రోజు రోజుకు పడిపోతుంది. డాలర్తో పోలిస్తే 90 రూపాయలకు డౌన్ అయింది. 100కు టచ్ అవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇది మన ఎకానమీని షేక్ చేస్తుందని కొందరంటే మనకు బెనిఫిట్ అని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ అంటున్నారు. అసలు రూపీ వాల్యూ పడిపోవటానికి రీజన్స్ ఏంటి? డాలర్ ఈజ్ ఈక్వల్ 100 రూపీస్ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది? ఆ డీటెయిల్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. రూపీ వాల్యూ పడిపోవటానికి 4 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. మొదటిది, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ బయటికి వెళ్ళిపోవడం. ప్రస్తుతం అమెరికాలో ఇన్ఫ్లేషన్ ఉంది. దీన్ని కంట్రోల్ చేయడానికి అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ను బాగా పెంచింది. దీంతో అమెరికాలో ఇన్వెస్ట్ చేయటం లాభదాయకంగా మారింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు $17 బిలియన్ అంటే 1,50,000 crores వాల్యూ షేర్స్ని అమ్మేసి వాటిని డాలర్లో కన్వర్ట్ చేసుకున్నారు. ఇది రూపాయిని వీక్ చేసింది. ఇక రెండో రీజన్, ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్. ట్రంప్ భారత్పై టారిఫ్స్ 50% పెంచారు. దీనివల్ల అమెరికాకు ఎక్స్పోర్ట్ అయ్యే ఇండియన్ గూడ్స్ కాస్ట్లీ అయి డిమాండ్ తగ్గింది. అమెరికాకు మన ఎక్స్పోర్ట్స్ కూడా తగ్గి మన దేశానికి డాలర్ల ఫ్లో ఆగిపోయింది. ఈ ఎఫెక్ట్తో ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తగ్గి రూపీ వీక్ అవుతూ వస్తుంది. మూడో రీజన్, ఆయిల్ రేట్లు పెరగడం. భారత్ ఇంధన అవసరాల కోసం ఇంపోర్ట్స్పై ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిపోయాయి. దీనివల్ల మన దేశం గతంలో కంటే ఎక్కువగా డాలర్లు పెట్టి ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. మనం ఆయిల్తో పాటు ఎలక్ట్రానిక్స్, ఫర్టిలైజర్స్, వంట నూనెల కోసం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాం. దీనివల్ల భారత్ నుంచి భారీగా డాలర్లు బయటకు వెళ్ళిపోయి రూపీ వీక్ అవుతుంది. ఫోర్త్ రీజన్, యుద్ధాలు. రీసెంట్గా భారత్ పాకిస్తాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్స్ సేఫ్ కరెన్సీల వైపు వెళ్ళిపోయారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఆయిల్ ధరలు పెరిగి రూపాయి మీద ప్రెషర్ పడింది. యుక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల ఇంటర్నేషనల్ మార్కెట్లో అన్సర్టనిటీ ఏర్పడింది. ఇలాంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా రూపీ పడిపోవటానికి కారణమయ్యాయి. రూపీ వాల్యూ ఎలా డౌన్ అయిందో ఒకసారి చూద్దాం. 1947లో రూపీ ఎక్స్చేంజ్ వాల్యూ డాలర్తో పోలిస్తే కేవలం ₹3.30 ఉంది. 1991లో 22 రూపీస్ 74 పైసేగా ఉంది. 2000లో 44 రూపీస్ 94 పైసేగా ఉంది. 2018లో ₹70.09 ఉంది. 2022లో ₹81.35 ఉంది. ఇప్పుడు 90 మార్క్ దాటేసింది. రూపీ వాల్యూ తగ్గితే విదేశాల నుంచి ఇంపోర్ట్ అయ్యే ఆయిల్, ఎలక్ట్రానిక్స్, గోల్డ్, ఇతర వస్తువుల ధరలు పెరిగిపోతాయి. విదేశాలకు వెళ్లే వారి ఖర్చులు కూడా ఇంక్రీజ్ అవుతాయి. విదేశాల్లో చదువుకునే స్టూడెంట్స్కు, వారి కుటుంబాలకు ఇది బర్డెన్ అవుతుంది. దేశీయ సంస్థలు, ప్రభుత్వం విదేశాల్లో తీసుకున్న లోన్స్కు ఇంట్రెస్ట్ పెరిగి ఆర్థికంగా భారమవుతుంది. రూపీ వాల్యూ పడిపోయినా ఇండియన్ ఎకానమీకి డేంజర్ లేదని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కొంతమంది అంటున్నారు. రూపాయి విలువ తక్కువ స్థాయిలో ఉన్నా ఆందోళన పడాల్సిన అవసరం లేదని, దేశ ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయని వీరి వాదన. రూపీ డౌన్ఫాల్ తాత్కాలిక ఒత్తిడి మాత్రమేనని, తిరిగి స్ట్రాంగ్ అవుతుందని వీరు భరోసా ఇస్తున్నారు. రూపీ వాల్యూ డిక్రీజ్ కావటం గురించి ప్రభుత్వం ఏమంటుందో ఒకసారి. రూపీ వాల్యూ పడిపోవటం మనకి బెనిఫిట్ అంటున్నారు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్. ఈ సిచ్యువేషన్ మన ఎక్స్పోర్టర్లకు ప్రాఫిట్స్ తీసుకొస్తుందని ఆమె వాదన. ఇతర కరెన్సీలతో పోలిస్తే రూపాయి చాలా స్ట్రాంగ్గా ఉందని, దీన్ని స్టెబిలైజ్ చేయడానికి సీరియస్ ఎఫర్ట్స్ పెడుతున్నామని ఆమె భరోసా ఇస్తున్నారు. ఆర్బీఐ ఆర్గ్యుమెంట్ ఒకసారి చూస్తే ఇండియన్ ఎకానమీ బలహీనత వల్ల రూపీ వాల్యూ తగ్గలేదని ఆర్బీఐ చెబుతుంది. వరల్డ్ వైడ్ జియో పొలిటికల్ కండిషన్స్ వల్లే డాలర్ వాల్యూ పెరిగిందని ఆర్బీఐ భావిస్తుంది. ఏటా రూపీ వాల్యూ న్యాచురల్గానే 3 to 3.5% డౌన్ అవుతోందని ఆర్బీఐ చెబుతుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా త్వరలో 100 రూపీస్ కాబోతున్న డాలర్ ఎఫెక్ట్ దేశం మీద ఏ విధంగా ఉండబోతుందో వేచి చూద్దాం.